కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఏ కాలనీలో చూసినా రహదారులు అధ్వానంగా ఉన్నాయని, వర్షాలు కురిస్తే ఆ వార్డు ప్రజలు బాధలు వర్ణనాతీతమని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. శివానగర్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వారు పేర్కొంటున్నారు. కాలువలు బాగలేవు, మున్సిపాలిటీ పనులు సరిగా రావడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఓట్ల కోసం వచ్చారు, అమ్మాయిన ఒకసారి పట్టు 10 సార్లు తిరిగి వేపించుకుంటారు, పోయి అమ్మాయిన ఇళ్లలో కూర్చుంటారు. ఎవరు అనుకొని రోడ్లు కాలువలు ఎవరన్నా పట్టించుకుంటారా? ఎవరు ఏమి అనుకోవడం లేదు. ఇంతవరకు ఏమైనా మన వానికి అంతా రోడ్లు కొట్టుకుపోయి అదంతా చెత్త అంతా బయటకు వచ్చి వాసన వస్తుంటే ఒక్కరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎట్టుండారా ఏమా అని పడి కాళ్ళు చేతులు ఇరిగినా లేదు, ఎవరన్నా పట్టించుకుంటారా? చెత్తలు రావడం లేదు, చెత్తలు ఏమంటే ఏమయ్యా మాకు జీతాలు ఇవ్వడం లేదు, ఏరియాకు మాకు కాదు అని అంటాను. ఎవరన్నా పట్టించుకుంటారా? శివానగర్ గురించి ఒక్కరు పట్టించుకోవడం లేదు. శివానగర్లోని రోడ్లు మరియు కాలువల గురించి చెప్పాలని మేము అందరం ఇక్కడ సమావేశమయ్యాము. 10 ఏళ్ళుగా ఇక్కడ వచ్చేసి మౌలిక సదుపాయాలు ఏమే కానీ ఎవరో కానీ పట్టించుకోవడం లేదు. 2 సార్లు ఎలక్షన్లు జరిగాయి, 2 సార్లు ఎమ్మెల్యేలకు పోటీ చేశారు, గెలిచారు. కానీ మా శివానగర్లోని ఈ రోడ్లను కానీ కాలువలను కానీ మౌలిక సదుపాయాలు ఏమే కానీ పట్టించుకోవడం లేదు. దీనివలన చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నగర్ గుండా, ఈ వీధి గుండా పూసలవాడ, సుందరయ్య కాలనీ, శివానగరు 4 ఏరియాలకు ఈ రోడ్డు గుండా అందరూ ప్రయాణిస్తుంటారు. కానీ ఈ రోడ్డు సరిగా లేనందువలన చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు. వర్షాలు వస్తే ఇళ్ళలోకి నీళ్ళు రావడము, కాలువలు అన్నీ దెబ్బతినిపోయాయి. ఈ వర్షాలు పడినప్పుడు ఈ నీళ్ళు అనేవి బయటికి పోవడం, ఎట్లా పోయేది కూడా రూటు మార్గం లేదు. ఇక్కడ 10 ఏళ్ళుగా దెబ్బతిని రోడ్డు చెడిపోయినా కూడా ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. దరిదాపు 10 సార్లు మేము కంప్లైంట్ చేసినా కూడా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి కనీసం 10% కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ పన్ను విషయంలో మాత్రము ప్రతి సంవత్సరానికి 2 సార్లు వచ్చి ప్రతి ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేస్తున్నారు. 4 ఏరియాలలో పన్ను వసూలు చేస్తే ఎన్ని కోట్ల ఆదాయం ఉంటుంది మున్సిపాలిటీకి? ఇన్ని కోట్ల ఆదాయం వస్తున్న ఈ ఏరియాని మాత్రము నిర్లక్ష్యపాతంగా ఒక్క పాయింట్ కూడా పట్టించుకోకుండా వదిలేశారు. నిన్న వర్షానికి ముసలి వాళ్ళు కానీ, ప్రయాణం చేసేవాళ్ళు కానీ, స్కూటర్లు పోయేవాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. 10 సంవత్సరాలుగా ఈ రోడ్డు చెడిపోయింది. దీని బాగు గురించి పట్టించుకునే వాళ్ళు ఏ అధికారి కానీ ఇంతవరకు ఈ ఏరియాకి రాలేదు. 2 సార్లు మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగాయి, 2 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగాయి. కానీ ఈసారి మన వైఎస్ఆర్ తరఫున గెలిచారు కాబట్టి ప్రతి అధికారికి తెలియజేస్తున్నాము, కొద్దిగా మీరు మనసు పెట్టి దయతలిచి శివానగర్ కొద్దిగా బాగుపరిచి ఈ రోడ్లను కొద్దిగా రిపేర్ చేసి కాలువలు, రోడ్లు కొద్దిగా శాంక్షన్ చేసి మాకు చేపించవలసిందిగా మా ప్రజల తరఫున, ఈ శివానగర్లో నివసిస్తే అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.